సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన జీవితంలో ఒక్కొక్కసారి ఎలాంటి దిక్కుతోచని పరిస్థితిలో ఉంటాం. ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాము. ఎలాంటి సమస్యకైనా సరే శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల మధ్య సమస్యలు, స్త్రీ పురుషుల గుప్త సమస్యలు, మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చెప్పబడుతుంది. మీరు నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం అనేది మనం కనుక్కోలేకపోవచ్చు, కానీ మరొకరి సహాయం తీసుకోవడం వల్ల మీ సమస్యకి వెంటనే పరిష్కారం అనేది దొరుకుతుంది. వశీకరణం స్పెషలిస్ట్, అలాగే స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడను. సుబ్రహ్మణ్యం రాజు గారు, మీరు వెంటనే ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9666987222. తప్పకుండా కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కార మార్గం అనేది తెలుసుకోండి. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి, మీకు తప్పకుండా పరిష్కారం అనేది లభిస్తుంది. మీ సమస్యలు మీ నుండి దూరమవుతాయి. ఈరోజు బాబాగారు మన కోసం పంపించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి, ఈ చిన్న మాట వింటే చాలు, నీ బాధలు, కష్టాలు అన్నీ కూడా తీరుతాయి. నీ ఆయుష్ కూడా పెరుగుతుంది, ధనవర్షం కురుస్తుంది. వెంటనే ఇది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసుకుంటే అది నిజంగా నీ కర్మే అవుతుందమ్మా అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. తల్లి, నీకున్న కష్టాలను, బాధలను, సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి నువ్వు ఈ చిన్న మాట వింటే చాలు అని చెప్పి అన్నాను కదా. మరి ఆ చిన్న మాట ఏంటి బాబా అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. ఆ చిన్న మాట ఏంటో నీకు తెలియాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా కళ్ళు మూసుకొని గమనిస్తూ వినమ్మా. ఈ కథలో ఉండే ఆంతర్యం ఏంటో నువ్వు అర్థం చేసుకోగలిగితే ఆ మాట ఏంటో నీకు పూర్తిగా తెలిసిపోతుంది. కాబట్టి కథని మొదలు పెడతాను, జాగ్రత్తగా వినమ్మా. ఒక ఊరిలో అంటే ఒక చిన్న గ్రామం అన్నమాట. ఆ గ్రామంలో ఒక చిన్న కుటుంబం, భార్య, భర్త, ఒక కొడుకు ఉన్నారు. భార్యాభర్త లేచిన దగ్గర నుంచి కూడా ఇంట్లో పనులన్నీ కూడా చక్కపెట్టుకొని చక్కగా పొలానికి వెళ్ళి చెరో ఒక పని చేసుకుంటూ వచ్చిన డబ్బుతోటి ఇంట్లో బిడ్డను చదివించుకుంటూ ఉంటారు. ఇలా తమ యొక్క లోకం, తమ యొక్క ప్రపంచం, తమ యొక్క ప్రేమ అన్నీ కూడా ఆ కొడుకు మీదే పెట్టుకుంటారు. ఆ కొడుకు చాలా దగ్గరగా ఒక 13-14 సంవత్సరాలు ఉంటాయి. ఇక ఎప్పుడైతే కాస్త వయసుకు వచ్చారో, అంటే 13-14 సంవత్సరాలు వస్తున్నాయో, అప్పుడు ఆ అబ్బాయి స్నేహితులకి బాగా అలవాటు పడిపోయాడు. చదువు అంటే నిర్లక్ష్యం చేయడం, ఉదయాన్నే లెగవడం, స్నేహితుల దగ్గరికి వెళ్ళడం, ఆ యొక్క కాలువలు అంటే పల్లెటూరులో కాలువలు అవి ఉంటాయి కదా, అలా కాలువ ఒడ్డున కూర్చొని వాళ్ళ దగ్గర ఆడుతూ ఉండడం, ఇలా చేస్తూ ఉండేవాడు. ఆ కాలువల్లో ఈత కొట్టడం, పిల్లలందరూ అక్కడ కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకోవడం, బాతాకాని కొట్టడం, అలా సమయాన్ని వృధా చేస్తూ ఉండేవాడు. ఏదో స్కూల్కి వెళ్ళామా, ఆ స్కూల్లో కూడా పిల్లలందరితో కలిసి ముచ్చట్లు పెట్టుకున్నామా, ఆడుకున్నామా, ఇంటికి తిరిగి వచ్చామా, మళ్ళీ బ్యాగ్ అక్కడ పడేసి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళామా, ఇదే ఆ అబ్బాయి యొక్క జీవన శైలి అయిపోతుంది. ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్న ఒకరోజు పిలిచి బాబుతోటి చెప్తాడు, నాన్న, నువ్వు కరెక్ట్గా చదువుకుంటున్నావా లేదా? మేము ఎంతో కష్టపడి నిన్ను చదివిస్తూ ఉన్నాము. మా యొక్క ప్రాణాలన్నీ కూడా నీ మీదే పెట్టుకున్నాము. చదువుకుంటే నీ భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యవసాయం అంటేనే చాలా కష్టమైన పని. మేము భూమి దున్ని విత్తనాలు చల్లి మొలకలు వచ్చి ఆ మొక్కను జాగ్రత్తగా పెంచితే ఈలోపు వర్షాలు వచ్చి ఆ పొలం అంతా కూడా కొట్టుకుపోతూ ఉంటుంది. మళ్ళీ భూమినంతా కూడా సాగు చేసుకొని మళ్ళీ వ్యవసాయం చేసి ₹1 చేతిలోకి వచ్చి పడాలి అంటే చాలా కష్టమైపోతుంది నాన్న. ఈ తండ్రి నీ కోసం ఎంతగానో శ్రమిస్తున్నాడు. కాబట్టి నా బాధని కాస్త అర్థం చేసుకొని
స్నేహితులతోటి తిరగడం కొంచెం తగ్గించేసి చదువు మీద దృష్టి పెట్టు, చదువు మీద శ్రద్ధ పెట్టు అని చెప్పి ఆ తండ్రి చెప్తూ ఉంటాడు. కానీ కొడుకుకి ఇదేమీ అర్థం కాదు. నాన్న ఇలాగే అంటూ ఉంటాడులే, నేనైతే ఆడుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఆ బాబు అనుకుంటూ ఉంటాడు. తండ్రి ఎంతో ప్రేమగా చెప్పాడు. ఆ మాటలు విననట్లుగా సరే నాన్న అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ రెండవ రోజు తన యొక్క దినచర్యలో ఏ మాత్రం కూడా మార్పు లేకుండా ఆ అబ్బాయి స్నేహితులతో గడిపి తిరగడం, ఆడడం, పాడడం, ఈదడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. సమయాన్ని వృధా చేస్తున్నాడు. తన జీవనశైలి అయిపోయింది. ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న హడావిడిగా పని చేసుకొని క్యారేజీ బాక్స్ అక్కడ పెట్టేసుకొని ఆ యొక్క పొలం వాళ్ళ పిలవడానికి ఎవరైతే ఆ పొలం యొక్క ఓనర్లు ఉంటారో, వ్యవసాయం చేయించుకునేవారు, వాళ్ళు రైతులు టైంకి రావట్లేదేంటి, టైం అయిపోయింది తొందరగా రండి అనేసరికి ఆ యొక్క క్యారేజీ అనేది అక్కడ పెట్టేసి కొడుక్కి చెప్పెళ్తారు. ఆ రోజు అబ్బాయికి ఆదివారం కావడంతో స్కూల్ కూడా ఉండదన్నమాట. అరే నాన్న, మేము అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది, మాకు మధ్యాహ్నానికి కాస్త మేము అక్కడ క్యారేజీ పెట్టాము, అది తీసుకొని నాకు ఇచ్చేసి వెళ్ళయ్యా, మేము అన్నం తింటాము, మధ్యాహ్నానికి ఆ భోజనం చేసే టైము 2 గంటలు, 2 గంటలకల్లా కాస్త పొలానికి తీసుకుని రా, పలానా రామయ్య పొలంలో మేము పని చేస్తున్నాము, ఆ పొలానికి తీసుకురా అని చెప్పి చెప్తాడనమాట. వాళ్ళ నాన్న సరే నాన్న తీసుకొస్తాలే, మీరు వెళ్ళండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నను పంపించి ఆ పిల్లోడు ఆడుకోవడానికి వెళ్తాడు. అలా ఆడి 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 ఆ పిల్లోడు ఇంటికి వచ్చేసరికి 3 గంటలు అవుతుంది. సమయం వాళ్ళ అమ్మ నాన్న పాపం పనిలో ఎండలో కష్టపడి పని చేసి బాగా ఆకలి వేస్తుంది. ఆ గట్ల వెంట కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళ పిల్లోడు అనేది కనిపించడు. ఏది పిల్లోడు వస్తున్నాడేమో, క్యారెట్ తెస్తున్నాడేమో, అన్నం తిందాము, అందరూ కూడా 2ంటికి లేచి అన్నం తిని మళ్ళీ పనిలో వంగారు. వీళ్ళేమో పాపం అన్నం లేదు కదా తినడానికి, ఆ పనిలో వంగలేకపోతున్నారు. బాగా కష్టంగా ఆకలిగా శరీరం సహకరించట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి. ఇక పిల్లవాడు టైంకి వెళ్ళి చూసేసరికి 3 అయ్యింది. ఆ క్యారేజ్ కనిపించింది ఎదురుగా. అయ్యో, నాన్న నన్ను క్యారేజీ తెమ్మన్నాడు కదా, 2ంటికే తెమ్మన్నాడు, నేను ఆటల్లో పడి మర్చిపోయాను అని చెప్పి ఆ క్యారేజ్ పట్టుకొని ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ రామయ్య పొలానికి వెళ్తాడు. ఆ పిల్లోడిని చూసి ఆ పొలంలో ఉన్నోళ్ళందరూ, అదిగో అయ్యా మీ అబ్బాయి వచ్చాడు క్యారేజ్ తీసుకొని, ముందు పొలాల్లో నుంచి బయటికి వెళ్ళి ఇద్దరు అన్నం తినేసి రండి అని చెప్పి ఆ పొలంలో ఉన్న వాళ్ళందరూ కూడా స్నేహితుల్లా చక్కగా సపోర్ట్ చేస్తే ఆ అమ్మ నాన్న ఇద్దరు కూడా కూర్చొని క్యారేజ్ని ఓపెన్ చేసి అబ్బాయిని కూడా, అరే నాన్న నువ్వు కూడా కూర్చో అని చెప్పి కూర్చోపెట్టుకొని ముగ్గురు కూడా అన్నం తింటారు. అరే ఆడుకోవద్దు, తిరుగుకోవద్దు, చదువుకోరా ఇంటి పట్టు నుండి అని చెప్పినా కూడా నువ్వు ఇంతసేపు ఆడుకోవడానికి వెళ్ళి క్యారేజ్ ఈ సమయానికి తెచ్చేది అని చెప్పి అనేసరికి, సర్లే నాన్న తెచ్చాను కదా వదిలేసే ఇంకా అని చెప్పి ఆ అబ్బాయి పట్టినట్టుగా సమాధానం చెప్తాడు. ఇక వాళ్ళు అన్నం తినేసి పనిలోకి దిగుతారు. ఈ పిల్లోడమే ఇంటికి వెళ్ళిపోతాడు. ఇలాగే జరుగుతూ ఉంటుంది. కొన్ని రోజులు పిల్లోడు 10th క్లాస్కి వచ్చేస్తాడు. 10th క్లాస్లో కూడా వచ్చిన తర్వాత కూడా ఒకరోజు సడన్గా వాళ్ళ నాన్న స్పృహ తప్పి ఆ పొలంలో పని చేస్తా పడిపోతాడు. అలా పడిపోయిన వాళ్ళ నాన్నను గబగబా ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. ఆ వైద్యులు వాళ్ళ నాన్నని అంతా కూడా చెక్ చేసి, ఇతనికి హార్ట్ అటాక్ వచ్చింది, పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తారు. ఇలా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఇది హార్ట్ అటాక్ అని చెప్పి కన్ఫర్మ్ చేసి, నువ్వు పొలం పనులు చేయకూడదు, బరువులు ఎత్తకూడదు, నువ్వు రెస్ట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి అందరూ కూడా ఆ డాక్టర్ కూడా చెప్తారు. చెప్పిన తర్వాత ఇక ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఆ పిల్లవాడు చూస్తూ ఉన్నాడు కదా, ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగా లేకపోయినా హార్ట్ అటాక్ అని చెప్పినా కూడా ఆ పిల్లవాడిలో ఎటువంటి మార్పు అనేది రాదు. ఆ పిల్లవాడు అదే విధిగా ఆ స్నేహితులతో తిరగడం, ఆడడం, గెంతడం, బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఇదంతా కూడా చేస్తూనే ఉంటాడు. ఆ పిల్లవాడిని నేను మార్చలేకపోతున్నానే అని తండ్రి మనసులో ఎక్కడో బాధ అనేది ఉంటుంది కదా, ఆయన కూడా అలాగే బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు రామయ్య అంటే ఊర్లో పెద్ద వ్యవసాయదారుడు. వ్యవసాయాలన్నిటికి కూడా అంటే ఆ ఊర్లో అతనికంటూ కొంత ఎక్కువ పొలం ఉంటుంది. భూస్వామి అంటారు కదా, అలాగా ఆ ఊరి పెద్ద మనిషిలాగా అతన్ని భావిస్తారనమాట. ఇప్పుడు పల్లెటూర్లు అంటే కొంచెం ఆస్తిపాస్తులు పొలాలు ఎక్కువ ఉన్న వాళ్ళని పెద్ద మనుషుల్లాగే చూస్తారు కదా, అలాగే ఆ రామయ్యను కూడా పెద్ద మనిషిలాగా ఆ ఊరి ప్రజలందరూ కూడా చూస్తారు. ఇక ఇతన్ని పలకరించడానికి రామయ్య అయితే వస్తాడు. వచ్చి
ఆ పిల్లవాడి గురించి కూడా అంతా కూడా తెలుసుకుంటాడు. ఆ కుటుంబ పరిస్థితిని అంతా కూడా రామయ్య తెలుసుకుంటాడు. తెలుసుకుని పిల్లవాడిని దగ్గరకు పిలిచి, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు చదువు మీద శ్రద్ధ పెట్టడం లేదు, ఇటు మీ నాన్నకి ఆరోగ్యం బాగోలేదు, మీ నాన్న ఇకపై ఏ పని కూడా చేయకూడదు, మీ నాన్న బాధ్యతలు, కుటుంబ బరువు బాధ్యతలు నువ్వు తీసుకోవాలి. ఇక నుంచి నువ్వు ఇలా ఎప్పటికీ కూడా ఇంటి పనులను, నీ యొక్క తల్లి యొక్క కష్టాన్ని వేటిని కూడా ఆలకించకుండా ఇలా బాధ్యత లేకుండా తిరుగుతూ ఉన్నావు అంటే నీ కుటుంబ పరిస్థితి ఏమవుతుంది చెప్పు? నీ స్నేహితులు నీ కుటుంబాన్ని చూసుకుంటారా చెప్పు? నువ్వు ప్రతి నిమిషాన్ని కూడా నీ కుటుంబం కోసం శ్రమించాలే తప్ప ఇలా ప్రతి నిమిషాన్ని వృధా చేసుకుంటున్నావు. నువ్వు ఇప్పటి వరకు ఎంత సమయాన్ని నీ స్నేహితులతో వృధా చేసుకున్నావు చెప్పు? ఇది సరైన పని కాదు. నేను చెప్పే మాట విను. మీ అమ్మకి కూడా వయసు అయిపోతుంది. మీ అమ్మ శరీరం కూడా బలహీనంగా ఉంది. అందులో ఒక ఆడ వ్యక్తి ఎంతని కష్టపడగలదు? ఇటు మీ నాన్నని చూసుకోవాలి, ఇంట్లో పనులని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి, అలాగే పొలం పనులు చేయాలంటే ఆమెకి ఎంత కష్టం అవుతుంది చెప్పు? పొలం పని చేయడం అంత ఈజీ అనుకుంటున్నావా? ఎంత కష్టపడుతూ ఉంటే తన ఆరోగ్యం మీద దెబ్బతింటే రేపు నీ పరిస్థితి ఏంటి అని చెప్పి వివరించి చెప్తాడు. ఆ రామయ్య చెప్పిన మాటలకు పిల్లోడికి ఎక్కడో మనసులో కదులుతుంది. ఇప్పుడు ఇంట్లో పిల్లలు గొడవ చేస్తున్నా కూడా తల్లి తండ్రి ఎన్ని చెప్తున్నా కూడా పిల్లలకు అర్థం కాదు. అదే బయట నుంచి వచ్చే వ్యక్తి వేరే వాళ్ళు ఎవరైనా చెప్తుంటే పిల్లలు వింటారు. ఒకళ్ళ మాట కాకపోయినా ఒకరి మాట అయినా పిల్లలు ఖచ్చితంగా వినే తీరుతారు. అలాగే వాళ్ళ తల్లి తండ్రి అంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినని ఆ అబ్బాయికి రామయ్య చెప్పేసరికి మనసులో ఏదో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతని మాటలు వింటాడు. అలా విని, సరే నాన్న, నేను తప్పు చేశాను, ఇప్పటి వరకు కూడా అనవసరంగా నా సమయాన్ని స్నేహితులతో తిరిగి వృధా చేసుకున్నాను, ఇప్పటి నుండి అలా చేయను, నా చదువుని కూడా నేను వృధా చేసుకున్నాను, నువ్వు ఏదైతే వ్యవసాయం చేస్తున్నావో అదే వ్యవసాయం నేను చేస్తాను ఇప్పటి నుంచి అని చెప్పి ఆ రోజు వాళ్ళ నాన్నకు ధైర్యం చెప్పి పడుకుంటాడు. నిద్ర లేచిన తర్వాత చక్కగా ఉదయాన్నే చీకటితోటే లేచి రామయ్య పొలంలోకి పనికి వెళ్తాడు. అలా పనికి వెళ్ళి నా కొడుకుని చూసి నా కొడుకులో కూడా మార్పు వచ్చింది, సరే పోనీ చదువు తనకు అవ్వలేదు, చదువు రాకపోతే రాకపోయింది, కనీసం వ్యవసాయమైనా చేస్తున్నాడు కదా, బాధ్యత తెలుసుకున్నాడు కదా, చెడు వ్యసనాలకు దూరమయ్యాడు కదా అని చెప్పి ఆ తండ్రి సంతోషిస్తాడు. స్నేహితులకు దూరమయ్యాడు అంటే చెడ్డ స్నేహాలకు దూరమయ్యాడు అని చెప్పి కాస్త మమ్మల్ని చూసుకుంటాడు అనే ఒక ధైర్యం వచ్చింది వాళ్ళ నాన్నకి. అలాగే కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ నాన్న కూడా కొంచెం ఇంకా నిదానంగా కోలుకోవడం మొదలైంది. ఆయన ఆరోగ్యం కాస్త కుదుట పడింది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక మనిషికి ఎప్పుడైనా కానీ సంతోషమే సగం బలం అంటారు. ఆ యొక్క సంతోషం బలాన్ని ఇస్తుంది. ఆ యొక్క కొడుకులో మార్పు చూసి వాళ్ళ నాన్నకి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మకి నాన్నకి ఆ పిల్లోడు చక్కగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు పని చేసేసి 1 ఎకరం పొలం కొంటాడు అదే ఊర్లో. ఇక ఆ తల్లిదండ్రులకి ఎంత సంతోషంగా ఉంటుంది అంటే ఒక్కసారి ఆలోచించండి. అలాగే కుటుంబం అంటే స్నేహితులతో ఎవరితో అయితే తిరిగాడో ఆ స్నేహితులేమో ఎందుకు పనికి రాకుండా ఊరిలో అందరి చేత గాలి వెధవలు, చెండాలపు వెధవలు, వీళ్ళకి పని పాట లేదు, ఊరికి పట్టిన దరిద్రం అని చెప్పి అందరూ ఆ స్నేహితుల్ని తిడుతూ ఉంటే, మరొక పక్క ఈ అబ్బాయిని మాత్రం చాలా మంచోడు, ఇప్పటి రోజుల్లో ఉండాల్సిన పిల్లోడు కాదు ఈ పిల్లోడు, చాలా బుద్ధిమంతుడు అని చెప్పి 10 మంది కూడా ఈ అబ్బాయిని మెచ్చుకుంటున్నారు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులకు ఇంకెంత సంతోషం కలుగుతుంది. అలా ఆ పిల్లవాడికి మంచిగా మంచి చెడు అన్నీ కూడా తెలుసుకుని, బాధ్యత తెలుసుకొని, తల్లిదండ్రులని చూసుకుని, బాగా కష్టపడి ఇటు మంచి ఇల్లు కట్టుకొని, కాస్త పొలం కొనుక్కొని, మంచిగా పెళ్లి చేసుకొని, తల్లిదండ్రులకు ఎటువంటి లోటు లేకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ చక్కగా ఆ యొక్క కుటుంబాన్ని పోషిస్తూ సంఘంలో వారికి గౌరవాన్ని, మర్యాదను తీసుకొచ్చి పెడతాడు ఆ కొడుకు. అలా తన యొక్క సమయాన్ని విలువని, తన యొక్క కష్టం యొక్క విలువని, తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులను, వారి పరిస్థితిని అన్నిటినీ కూడా ఆలోచించుకొని ఆ పిల్లోడు ఆ రామయ్య చెప్పడం వల్ల చక్కగా మారతాడు. అదేవిధంగా తల్లి, ఈ కథ ద్వారా నేను చెప్పాలి అనుకుంటున్నది కూడా ఏంటి అంటే, నువ్వు నీ జీవితంలో కూడా సమయాన్ని వృధా చేసుకోకుండా, నీకు నువ్వు తెలియకుండా కొన్ని స్నేహాల వల్ల సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. అదేవిధంగా నీ యొక్క తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకోవడం లేదు. ముఖ్యంగా ఎవరైతే నిన్ను చెడగొట్టాలి అని చెప్పి చూస్తున్నారో, ఎవరైతే
వారి యొక్క గ్రిప్పులో నిన్ను పెట్టుకోవాలి అని చెప్పి చూస్తున్నారో వారికి ఎక్కువ విలువనిచ్చే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నావు. ఇదంతా కూడా నీ యొక్క జీవితంలో నీ యొక్క సమయాన్ని ఎంతో నాశనం చేస్తూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ నువ్వు వింటున్న చిన్న అయినా పెద్ద అయినా కానీ ఎవరైనా ఆడవాళ్ళైనా కానీ మగవాళ్ళైనా సరే ఎవరికైనా కానీ ఈ జీవితం అనేది చాలా చిన్నది. ఎవరు ఎప్పుడు ఎలా పోతారో ఎవ్వరికీ తెలియదు. నీటి మీద బుడగ లాంటిది ఈ జీవితం. స్నేహితులతోటి అనవసరమైన మాటలతోటి జీవితాన్ని వృధా చేసుకోకు. నీ మీద నీ తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారు. తోబుట్టులతోటి ఎటువంటి ఈర్ష అసూయ లేకుండా మీరు చేస్తున్న పనులలో ఎటువంటి మోసం లేకుండా న్యాయంగా సంపాదించుకుంటూ ఎవరికి అన్యాయం చేయకుండా ఆనందంగా మీ కుటుంబాన్ని చూసుకుంటూ మీరు కూడా ఆనందంగా ఉంటే ఆ తల్లిదండ్రులకు మీరు ఇచ్చే విలువ అంతకంటే ఏముంటుంది, మీరు ఇచ్చే బహుమతి అంతకంటే ఏముంటుంది. ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా కానీ చిన్న చిన్న పిల్లలకైనా పెద్ద పిల్లలకైనా సమయం యొక్క విలువని తెలపాలి. సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు తెలపాలి. సమయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేది తెలపాలి. పెద్దలని ఎలా గౌరవించాలి, వారు పడుతున్న బాధలు ఏంటి, వారికి వస్తున్న కష్టాలు ఏంటి, వారికి వస్తున్న అనారోగ్య సమస్యలు ఏంటి, వారిని మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వారి బాధను తగ్గించడానికి మీరు ఏం చేయాలి, ఏం చేస్తే వారి బాధ తీరుతుంది అనేది వారికి నేర్పించుకుంటూ పెంచాలి. కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు, మరి కొంతమంది అర్థం చేసుకుంటారు. మొండిగా ఉన్న పిల్లలకి మరొకరి చేత చెప్పించి వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క నిజమైన ఆస్తి, నిజమైన ఆనందం, నిజమైన ఆయుష్ ఈ యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో తమ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారో అప్పుడే వారి జీవితంలో సంతోషాలు ఆనందాలు అనేవి ఏర్పడి వారి జీవితానికే ఆయుష్ అనేది పెరుగుతుంది. తల్లి, ఇప్పుడు నేను ఇదంతా కూడా ఎందుకు చెప్పాను అంటే కనుక నీ కుటుంబంలో కూడా నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి నీ బిడ్డలు నిన్ను నిందిస్తున్నారు అని చెప్పి నువ్వు చాలా బాధపడుతున్నావు. కంగారు పడాల్సింది ఏమీ లేదమ్మా. నీ బిడ్డల్లో మార్పు అతి త్వరలోనే వస్తుంది. దేని గురించి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీకు ఎదురు తిరుగుతున్నారు అని చెప్పి నీ మనసు కష్టపడేలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలా అనేక రకాలుగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. వారిలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. మానసికంగా ఆ మాటల వల్ల నువ్వు కుంగిపోతూ ఉన్నావు. ఇవన్నీ కూడా నాకు అర్థమవుతున్నాయి. నీ జీవితంలో మార్పు తేవడం కోసమే ఈరోజు నీకు నేను ఈ సందేశాన్ని పంపించాను. అర్థమైంది అనుకుంటాను. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఒక్కసారి నిదానంగా కూర్చొని ఆలోచించు. ఏం చేయాలో నీకే అర్థమవుతుంది అని బాబాగారు అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.